హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది డ్రాగన్ బడ్ ఎలా వస్తుందండి. ఫ్లవర్ విచ్చుకునే ముందు పువ్వు ఎలా ఉంటుంది. ఇది నైటే విడుస్తాయి పువ్వులు. ఇది చూడండి, ఇంకా విడవడానికి సిద్ధంగా ఉంది. ఇది నైట్ టైము పువ్వు ఇలా విడుస్తుందండి. చాలా అందంగా ఉంటాయి డ్రాగన్ ఫ్లవర్స్. పెద్ద పువ్వు వస్తుంది. పాలినేషన్ అదే అవుతుంది. చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఇది బడ్ ఇంకొకటి అన్నమాట. ఇది మొక్కకి ఉన్నది ఇలా ఉంటుంది. అదే అలాగా పెద్దదయ్యి పువ్వు విడుస్తుంది అన్నమాట. ఈ పువ్వు విడిచిన తర్వాత ఆ పువ్వు రాలిపోతుందండి. రాలిపోయిన తర్వాత వెనుకున్న పార్ట్ ఇలాగా కాయలా తయారవుతుంది. ఇది పండడానికి సిద్ధంగా ఉంది. కలర్ చేంజ్ అవుతుంది. అది గ్రీన్ కలర్ నుంచి రెడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అది అలా చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, అది చేంజ్ అయిన తర్వాత ఇది ఫ్రూట్ ఇలా ఉంటుంది. చూసారా, అంత మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ కూడా లోపల పింక్ కలర్ అండి. నా దగ్గర ఉన్నాయి కాయలు. తెలుపని కూడా ఒక మొక్క ఇచ్చారు, కానీ అది కూడా పింకే అయిపోయింది. నో ప్రాబ్లం, ఏదైనా టేస్ట్గానే ఉంటాయి. ఇట్లా వస్తాయండి డ్రాగన్. మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే లోపల ఇలా ఉంటుంది. ఇదండి డ్రాగన్ ఫ్రూట్ గురించి మనం తెలుసుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. బయట కాయలు అయితే చప్పగా ఉంటాయి, కానీ మనం గార్డెన్లో పెట్టుకొని చాలా స్వీట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.